నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సంపల. వీలునామా వీలునామా అంటే ఏమిటి? వీలునామా ఇన్ని రకాలు. మనకి ఉన్న స్థిరాస్తులు, చరాస్తుల గురించి మన తదనంతరం ఎవరికి చెందాలి, ఎంత పర్సంటేజ్ షేర్ చేయాలి, దాని గురించి వ్రాసే డాక్యుమెంట్స్ని వీలునామా అంటారు. వీలునామా అనేది 2 టైప్స్. ఒకటి రిజిస్టర్ వీలునామా, రెండోది అన్రిజిస్టర్ వీలునామా. కానీ వీలునామా రిజిస్టర్ చేసుకుంటే మంచిది. వీలునామా రాసేవారు వీలునామాని బ్రతికి ఉన్న కాలంలో ఎప్పుడైనా మార్పులు రద్దు చేసుకునే హక్కు వ్రాసే వారి దగ్గరే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే వీలునామా ఏ రోజైనా మనం మార్చుకోవచ్చు. కాబట్టి ఎవరైతే వీలునామా రాస్తారో, ఎవరి పేరుని అయితే రాస్తారో వాళ్ళకి ఇచ్చేయకుండా వీలునామా మనం రాసుకునేటప్పుడు ఆ వీలునామా మన దగ్గర ఉంచుకుంటే, అంటే ఒకరు మార్చుకోవాలనుకున్న, ఎప్పుడైనా ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అలా అయినా అన్రిజిస్టర్డ్ వీలునామా చెల్లదు అని కూడా లేదు. అన్రిజిస్టర్డ్ వీలునామా కూడా చెల్లుతుంది. కానీ రిజిస్టర్ చేసుకుంటే ఇంకా మంచిది. కోర్టులో ఎవిడెన్స్ కింద మంచి బలం ఉంటుంది.